తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 32 కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా బనకచెర్ల, మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికపై చర్చిస్తున్నారు. అలాగే రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లపైన కేబినెట్ చర్చిస్తోంది. ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సమర్పించిన నివేదికపై కూడా కేబినెట్లో చర్చిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీ దుర్గా, తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ చాలా కీలకంగా అయినటువంటి సమావేశంగానే మనం చెప్పుకోవచ్చు. సో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి వేళ తొలుత పురపాలక సంఘాలకు ఎలక్షన్స్ నిర్వహించి, ముఖ్యంగా మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్డుల విభజన కూడా పూర్తవుతోంది. అయితే ఇటు ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో సో ఇవాళ ముఖ్యంగా ఇందిరమ్మ హామీలకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ కేబినెట్ ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దాంట్లో ప్రధానంగా ఇటు నిరుద్యోగులు, యువత, అలానే మహిళలు, మరోవైపు రైతులు, అలానే ఇటు ఉద్యోగులు, సో ప్రధానంగా ఈ 4 రంగాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ఇవాళ కేబినెట్ ఎజెండాలో చేర్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా మనం కనుక చూస్తే ఇప్పటికే యువ వికాసం పేరిట ఇటు నిరుద్యోగులను అలానే యువతను అట్రాక్ట్ చేసేటువంటి విధంగా ప్రభుత్వం 1 లక్ష రూపు వాళ్ళకు రుణాలను కావచ్చు లేదా సహాయం అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో దాంట్లో భాగంగా ఇప్పటికే వీటికి సంబంధించి ఒక విధి విధానాలను కూడా ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా వాటికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేటువంటి అంశం మీద, అంటే శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి అంశం మీద మాత్రం కొంత సందిగ్ధత అయితే కొనసాగుతుంది. సో ఇవాళ ఈ యువ వికాసానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికే కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఈ అలాట్మెంట్ లెటర్ల పంపిణీకి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మరోవైపు రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా నిధులకు సంబంధించినటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఈ రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి, అంటే వీటికి బిల్లు, ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వాలి, రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి వేయాలనే దాని మీద కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే 2,50,000కు పైగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అలాట్మెంట్ అంటే వాటికి సంబంధించి మంజూరు పత్రాన్ని ఇప్పటికే లబ్ధిదారులకు ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో అంటే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో ఒక్కొక్క నియోజకవర్గాల వారీగా ఎంత ఇందిరమ్మ ఇళ్లను మనం మంజూరు చేయాలి, దానికి సంబంధించిన లబ్ధిదారులు ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ప్రధానంగా కనుక చూస్తే ఇటు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఇటీవల కాలంలో ఇటు తెలంగాణ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగులకు విషయంలో ఎక్కడ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్సే కావచ్చు, డిఏల విషయంలో ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. సో ఇవాళ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్సే కావచ్చు, మరోవైపు 2 డిఏలను అనౌన్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ కేబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లను కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఇది ఒక రాజకీయ అంశంగా మారింది. ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో సో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా ఇటు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో సో బనకచెర్ల నిర్మాణాన్ని అడ్డుకునే దిశగా చేపట్టాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సో ఎట్లా ముందుకు పోవాలి, సో ఎట్లా అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి హామీలను ముఖ్యంగా స్థానిక మున్సిపాలిటీలో కావచ్చు లేదా పంచాయతీల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఇవాళ కేబినెట్లో అడ్రస్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రధానంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణ తుది అంకానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో మేడిగడ్డ కుంగుపాటుతో పాటుగా ఇటు కాళేశ్వరంలో జరిగినటువంటి నాణ్యత లోపాల మీద మరోవైపు విజిలెన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ 2 రిపోర్టులను కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రధానంగా ఇటు మహిళలకు సంబంధించి, అలానే నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, రైతులకు సంబంధించి, అలానే ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశాలు ఇవాళ కేబినెట్లో ప్రధాన ఎజెండాగా ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ నవీన్.